అందరూ మాట్లాడుకున్నట్లే నిజంగానే కొండ మీద పెద్ద పెద్ద పాములు ఉన్నాయా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభాస్ టాక్స్. ఇప్పుడు మా ఊర్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ గుట్టని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నా. ఈ గుట్ట 100 సంవత్సరాల నాటిది. ఈ గుట్ట గురించి చాలా పెద్ద చరిత్రలే ఉన్నాయి. ఇది నరసింహస్వామి గుట్ట. ఇక్కడ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు, మా స్వామి జీవించేవాడు అని చాలామంది అనేవాళ్ళు. మేము ఇక్కడ షార్ట్ కట్ ఉందని ఈ హరితహారం నుంచి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇటు నుంచి వచ్చేసాం. ఇక ఎట్లాగో దీంట్లోకి వచ్చాం కదా అని మీరు కూడా ఒకసారి చూడండి. మా ఊరి చెట్లు ఇవి. ఈ చెట్లన్నీ ఫ్రీగానే ఇచ్చేస్తారంట. మేము పెంచుకుంటామని అడిగితే అక్కడి నుంచి ఇచ్చేస్తారు. చెట్ల మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రోజు వచ్చి తీసుకొని వెళ్తారంట. ఇక్కడ ఇంత ఎండలో కూడా చాలా చల్లగా ఉంది. మందార పువ్వు పూసింది, ఒకటే పూసింది, అయినా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. చెట్ల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వచ్చి తీసుకొని వెళ్తారు. నేను విలేజ్లోనే ఉంటాలే కానీ ఎప్పుడు ఇవన్నీ అయితే చూడటానికి రాలేదు. కానీ చూసాక నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే జామ చెట్లు ఉన్నాయి, నిమ్మ చెట్లు ఉన్నాయి, ఇంకా వామ చెట్లు కూడా ఉన్నాయి. మంచిగా అనిపించింది. వామ చెట్లు తీసుకెళ్దాం అనుకున్నాలే కానీ ఇంకా ఎట్లాగో మనం ఒక పని మీద వెళ్తున్నాం కాబట్టి ఇక వెళ్ళేటప్పుడు అయితే తీసుకొని వెళ్దామని అనుకున్నా. ఇగో ఇవే వామ చెట్లు. ఇవి వచ్చేసి నిమ్మ చెట్లు. ఒకసారి మీరే చూడండి. ఇది ఎంత అయిపోయిన తర్వాత అక్కడ గోడ కనిపిస్తుంది కదా, ఆ గోడ మీద నుంచి అయితే దిగేసి అవతలకి వెళ్ళిపోవాలి మనం. అంటే షార్ట్ కట్లో అనుకొని వచ్చాం కాబట్టి నేనైతే గోడ దూకడానికి పెద్ద ప్రయోగమే చేసినట్టు అనిపించింది. కింద మీద పడైతే గోడ అయితే దూకేసా అటు ఇటు. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా మనం అనుకున్న నరసింహస్వామి టెంపుల్ అయితే వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి విలేజ్లోనే ఉన్నాలే కానీ నాకు అక్కడికి వెళ్ళాలంటే చాలా భయం. ఎందుకనంటే అందరూ భయపెట్టేవాళ్ళు. పెద్ద పెద్ద కొండ సిలువలు తిరుగుతాయి, ఇంకా పెద్ద పెద్ద పాములు తిరుగుతాయి అని, ఎలుగుబంట్లు తిరుగుతాయి అని చెప్పేవాళ్ళు. చూడండి, ఇది మా ఊరి చెరువు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడటానికి చాలా బాగుంది కదా. ఈ చెరువు వరకు అయితే వస్తూ ఉండేవాడిని, కాకపోతే ఎప్పుడు ఆ గుట్ట వరకు అయితే వెళ్ళలేదు. నాకైతే ఈ చెరువు అంటే చాలా ఇష్టం. ఎందుకనంటే ఇక్కడ తామరపూలు కూడా బాగా పూస్తూ ఉండేవి. అది ముత్యాలమ్మ తల్లి టెంపుల్. అక్కడ అందరూ చాలా మంచిగా చేసుకుంటారు. మా ఊర్లో ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి కోళ్ళను కోసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఈ ఏరియాస్కి అయితే ఎవరు ఎక్కువ రారు. ఎక్కువగా అంటే జస్ట్ నార్మల్గా వ్యవసాయం చేసుకునే వాళ్ళు, లేకపోతే ఇంకా మేకలు చాదేవాళ్ళు ఇల్లే వస్తారే తప్ప నార్మల్ పీపుల్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇక అక్కడ టెంపుల్ వరకు అయితే వస్తారు. అట్లనే ఈ చెరువును అయితే ఎక్స్ప్లోర్ చేసి వెళ్తారనమాట ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చినప్పుడు. నేను కూడా ఒకసారి మీకు డీటెయిల్గా చూపిద్దామని లోనికి అయితే వెళ్తున్నా, చెరువు కాడికైతే. అది అయితే క్లియర్గా చూపించాలంటే నేను ఈ కొండలన్నీ ఎక్కాల్సి వచ్చేటట్టే ఉంది. మొత్తం చెట్లు పుట్లు అన్నీ దాటుకుంటూ వెళ్తున్నా. ఎక్కడ ఏది కనిపిస్తుందో అనే భయం కూడా అయితే లోన అయితే ఉంది. కానీ అటు ఇటు కింద మీద పడి వెళ్తున్నా. ఇవి తెలుసు కదా మీకు, మోదుగు పూలు అంటారు. ఇది పూలతోటి హోలీ రంగు తయారు చేసేవాళ్ళని చిన్నప్పుడు. చూడండి ఒకసారి. చూసారు కదా ఆ పూలు. ఆ పూలను తీసుకొచ్చి వేడి నీళ్ళలో కాగబెట్టేస్తే మనకి కలర్ అనేది అయితే ఫామ్ అయ్యింది. దాన్నే హోలీ పూలు అని అంటారు. నేనైతే వెళ్తున్నా, ఇక సాహసం చేసుకుంటా మొత్తం అన్నీ జరుపుకుంటూ వెళ్ళిపోతున్నా. చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి ఈ పూలు కూడా. ఇంకా అన్నీ దాటుకొని అయితే ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. దగ్గరలో ఉన్నాం మనం అయితే. చూడండి, మీకు క్లారిటీగా చూపిస్తా, ఒకసారి చూడండి. చూసారు కదా ఇక్కడ ఎంత బాగుందో ఈ వాతావరణం. మీకు చేపలు కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. జూమ్ చేస్తున్నావు, వెయిట్ చేయండి ఒకసారి. చిన్న చిన్న చేప పిల్లలు ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటాయి. చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఈ పిచ్చుకల సౌండ్ కూడా మంచిగా వినపడుతుంది. ఒకసారి మీరు కూడా వినండి ఎంత బాగుందో. ఇంకా మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం. గుట్ట దగ్గరలో ఉన్నాం. ఇది పామాయిల్ చెట్లు. చూడండి, పామాయిల్ తోట వేసారు అక్కడ. తోటలు అన్ని చూసుకోవడం కోసం అక్కడ గుడిసెలు కూడా వేసుకున్నారు. చూడండి అది ఎంత బాగుందో. మా ఊరు చెరువు అనేది వాటర్ సోర్స్ మాత్రమే కాదు, అగ్రికల్చర్కి బ్యాక్ బోన్.
కానీ కొన్ని ఇయర్స్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల వాటర్ లెవెల్ అనేది తగ్గింది. ఇంకొకటి ఏంటనంటే ఈ వాటర్లో మడుగు కూడా ఉంటుంది. 3 మెంబర్స్ వరకు చనిపోయారు. ఇంకా మనం గుట్టకి వెళ్ళడానికైతే దారిలోకి వచ్చేసాం. ఇక మనం గుట్ట మీదకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగే భయంకరంగా రూట్ కూడా పాము లెక్కనే ఉంది, మెలికలుగా చూస్తేనే భయంకరంగా ఉంది. ఇక్కడైతే మొత్తం నిశ్శబ్దంగా ఉంది, చాలా సైలెన్స్గా ఉంది. ఈ టైంలో ఏమైనా కనిపించవచ్చు. అందుకే నేను చాలా నెమ్మదిగా అయితే వెళ్తున్నా. భయంగానే ఉంది. ఇక్కడైతే నిజంగానే పెద్ద పెద్ద పాములు అయితే తిరుగుతాయని అంటారు, కొండ సిల్వలు తిరుగుతాయని అంటారు, కోబ్రా పాములు తిరుగుతాయని అంటారు, తాసుపాములు గట్లా. ఏ టైంలో ఏది కనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో నేను కూడా చాలా అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా అయితే వెళ్తున్నా. నేనైతే ప్రజెంట్ అయితే ఆ టెంపుల్కి దగ్గరలో అయితే ఉన్నా. ఈ గుట్టలో కొన్ని ఏరియాస్లో పాములు ఫ్రీక్వెంట్గా కనిపిస్తాయని లోకల్గా చెప్తున్నారు. సో మనం సేఫ్గా ఉండాలి, గ్రౌండ్ చూస్తూ నడవాలి. ఫైనల్గా మనం అయితే నరసింహస్వామి గుట్ట దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళాక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కిందనే నరసింహస్వామి టెంపుల్ ఉంటుందంట. మరి ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ వెళ్ళలేదు. టెంపుల్ వరకు వచ్చాం కదా, నాకు నరసింహస్వామి గురించి ఏం తెలుసో చెప్తానో చూడండి ఒకసారి. నరసింహస్వామి అనే అవతారం ధర్మం రక్షణ కోసం విష్ణు తీసుకున్న అద్భుతమైన రూపం. హిరణ్యకశిపుడు అనే అసురుడిని తన అహంకారంతో నన్ను ఎవరు ఏమి చేయలేవరు అని గర్వంతో ఉండేవాడు. కానీ భక్తికి పవర్ ఏంటో చూపించడానికి నరసింహస్వామి పిల్లర్ నుండి అర్ధమానవ అర్ధసింహ రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఆయన సంధ్య సమయంలో ఇల్లు బయట మధ్యప్రదేశంలో ఆయుధం లేకోకొనే అసురుని చంపేస్తాడు. ఈ అవతారం మనకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది. అధర్మం ఎంత బలంగా ఉన్నా ధర్మం ముందు నిలబడదు. భక్తి, నమ్మకం మరియు సత్యమే చివరికి గెలుస్తుంది. చూడండి ఎంత బాగుందో నరసింహస్వామి టెంపుల్. నేను ఇప్పటి వరకు చూడలేదు. నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడికి వచ్చి నేను అందరి గురించి ప్రేయర్ చేసుకున్నా, మీ గురించి కూడా. ఇంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఒక్కొక్క స్టెప్ దిగి వస్తుంటే ఒక్కొక్క ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే నాకు నరసింహస్వామి అని అంటే కూడా చాలా ఇష్టం. స్వామివారిని అలా చూసినప్పుడు అయితే నాకైతే చాలా ఏదో కళ్ళల్లో తెలియని ఆనందం అయితే వచ్చేసింది. నాకైతే ఆ ఫీల్ చాలా బాగుంది. ఇంకా పైనకు కూడా దారి ఉంది. మరి ఇది ఎంతవరకు తీసుకుపోతుందో చూద్దాం. వాళ్ళు అన్నట్లు నిజంగానే ఇక్కడ పాములు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అందరూ భ్రమపడుతున్నారా ఏంటో అనేది ఒకసారి నాకు కూడా ఒక క్లారిటీ వస్తుందని నేను కూడా వచ్చా. నాకైతే ఇప్పటి వరకు అయితే ఏమీ కనిపించలేదు. ఇక్కడ నుంచే చెరువు వ్యూ అయితే బాగుంది. నేను ఇంకా కొంచెం పైకి అయితే వెళ్ళి చూస్తాను అసలుకి ఏమైనా ఉన్నాయా లేవా అనేది. చాలా భయంతో అయితే గుట్టెక్కాలే కానీ మనం భయపడినంతగా అయితే ఇక్కడ ఏమీ లేదు. విజిటింగ్కి వచ్చినందుకు వ్యూ అయితే చాలా బాగుంది.